వ్యక్తితో ప్రత్యేక ఇంటర్వ్యూ. అతను ఎవరో కాదు, ఖమ్మం జిల్లాలోని ఒక మారుమూల గ్రామం నుండి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో ఎస్ఆర్ఆర్ డెవలపర్స్కి అధినేతగా ఉన్నటువంటి శ్రీ రామిశెట్టి రామ్మూర్తి నాయుడు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మీరు అమూల్యమైన టైం మాకు కేటాయించిన మా యొక్క ఎంఎన్సీ ఛానల్ కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. సార్ మొదటిగా మీరు రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉన్నారా మొదటి నుంచి, లేక ఎంతమంది వేరే రంగం నుంచి వచ్చి రియల్ ఎస్టేట్ రంగంకి వచ్చారా సార్? అయితే నేను ఫస్ట్ ప్రొఫెషనల్ రంగాన్ని ఎన్నుకున్నాను. ఓకే. దాని తర్వాత ఒక మార్కెటింగ్ అనే దాని గురించి ఆలోచించేసి మార్కెటింగ్లోనే ఒక పెద్ద కంపెనీలో సుమారు ఒక 20,000 మంది మార్కెటింగ్ పర్సన్స్ తోటి ఆల్ ఇండియాలో 4th పొజిషన్ రావడం జరిగింది. గ్రేట్. దాని తర్వాత నాకు లేట్గా వచ్చింది రియల్ ఎస్టేట్ అవకాశం. ఈ రియల్ ఎస్టేట్ అవకాశం వచ్చిన తర్వాత ఎక్కువగా సంపాదించుకునే అవకాశము రియల్ ఎస్టేట్ అని తెలిసింది. ఎందుకు అనంటే జనాలు పెరుగుతున్నారు కానీ భూమి పెరగట్ల. దాని ఉద్దేశంతో ఇవాళ మురళీమోహన్ గారు కానివ్వండి, శోభన్ బాబు గారు కానివ్వండి, వాళ్ళ యొక్క ఆశయాలతోటి నేను రియల్ ఎస్టేట్ రావడం జరిగింది. అంచెలంచెలుగా మీరు రియల్ ఎస్టేట్లో ఎదిగి ఈరోజు ఎస్ఆర్ఆర్ డెవలపర్స్కి అధినేతగా ఉండి మీ యొక్క సక్సెస్ స్టోరీని మా వ్యూవర్స్కి ఒకసారి తెలియజేయగలరా సార్? ఓకే సార్. యాక్చువల్గా మార్కెటింగ్ రంగాల్లో చాలామంది ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అయితే ఒక రకంగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంటు ఎక్కడ పెట్టాలి అనేది ఒక ఆలోచన. రెండవది మామూలుగా డెవలప్ అవ్వాలంటే ఇన్వెస్ట్మెంట్ బయట పెట్టి చాలామంది నష్టపోయిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. అయితే నా ఆలోచన ప్రకారం ఏంటంటే ఇవాళ ఈ మార్కెట్ని స్టార్ట్ చేయడానికి కూడా కారణము నేను ఒక్కడే సక్సెస్ అవడం కాదు, ఒక 10 నుంచి 100 మంది పైబడి కరోపతీస్ అవ్వాలని చెప్పేసి ఆలోచనతోటి. రెండోది ఏంటంటే ఇవాళ భూమి విలువ అనేది ఎప్పుడూ పెరుగుకుంటూ వస్తుంది. మన దగ్గర వచ్చిన కస్టమర్స్ కానివ్వండి, మార్కెటింగ్ పర్సన్స్ కానివ్వండి, కస్టమర్స్ విషయం కూడా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ రేట్లు పెరగటం వలన వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు. మార్కెటింగ్ పర్సన్స్ కూడా హార్డ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన నెస్టీ లేదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళ పెట్టుబడి ఏంటి, కస్టమర్స్ తీసుకురావటము, నా ముందు కూర్చోబెట్టము, అంతే వాళ్ళు పనిచేసేది. అటువంటప్పుడు వాళ్ళు ఏమి ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లా. దానివలన వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత మన ఆర్గనైజేషన్ ద్వారా కమిషన్స్ వస్తుంది కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. దాని దృష్టిలో పెట్టుకొని అంటే మార్కెటింగ్ పర్సన్స్ గా సక్సెస్ అవుతున్నారు, కస్టమర్స్ గా సక్సెస్ అవుతున్నారు. ఇది నా మోటో. సార్ మీరు అన్నట్లే ఇందాకే చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉండి మ్యూచువల్ ఫండ్స్ లో కానీ, షేర్ మార్కెట్ లో కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలో పెట్టి చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటంటే అంటే షేర్స్ అనేది జోదం లాంటిది, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. తర్వాత ల్యాండ్ అనేది ఎప్పుడు కూడా పెరుగుతూ ఉంటుంది, ఇది ఎక్కడికి పోయేది కాదు. దానివల్ల మనం చూస్తూనే ఉన్నాము బంగారానికి అలానే ఇన్సూరెన్స్కి షేర్స్కి పోల్చుకుని వస్తుంటే 4-5 రెట్లు పెరిగేది ఏంటంటే ల్యాండ్. కాబట్టి ఇది తెలియక చాలా మంది ఏం చేసుకుంటూ వస్తారంటే అక్కడ ఇక్కడ అని చెప్పేసి అని ఆలోచిస్తుంటారు. కానీ మా మార్కెటింగ్ పర్సన్స్ కూడా నేను చెప్పుకుంటూ ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ మూడింటి గురించి కంపేర్ చెప్పిన తర్వాత ల్యాండ్ గురించి కొనిచ్చని చెప్తుంటాం. ఇది నా ఆలోచన. ఇప్పుడున్న ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుందని మీ ఒపీనియన్ సార్? సామాన్యులకి అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటారు. అయితే వాళ్ళ ఎస్పెషల్లీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఉప్పల్ టు వరంగల్ హైవే ఇవాళ బాగా డెవలప్ అవుతుంది. రెండోది ఏంటంటే ఇక్కడ తక్కువ రేటుతో కూడా కూడుకున్న పని. ఎందుకంటే మిగతా ఏరియాతో పోల్చుకుంటూ వస్తుంటే దాదాపు 50 నుంచి 1,00,000 రూపాయలు పైబడి కాబట్టి ఇవాళ మన కళ ఏంటి, ప్రతి వ్యక్తి కూడా సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి మన కళ. దానికోసం చెప్పేసి తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే మామూలుగా వరంగల్ రూట్ని నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాను. వరంగల్ రూట్ని మీరు ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటి సార్? ఎందుకంటే ఇవాళ సెకండ్ క్యాపిటల్ ఒకటి కాబోతుందని చెప్పేసి మన గవర్నమెంట్స్ యోచిస్తుంది. అలానే టీవీ 9లో వీటిలో కూడా మనం స్క్రోలింగ్ చూస్తున్నాం. దాన్ని బేస్ చేసుకుని వరంగల్ హైవేది బాగా ఉంటుందని చెప్పేసి
మార్కెట్ బాగుంటుంది, ఫీచర్ బాగుంటుంది, రేపు సాఫ్ట్వేర్ అప్ కూడా చేయబోతున్నానని చెప్పేసి నా ఆలోచన. పర్టికులర్గా మీరు వరంగల్, యాదగిరిగుట్ట ఆ రూట్నే ప్రిఫర్ చేస్తున్నారు సార్, రీజన్ తెలుసుకోవచ్చు సార్? అయితే మనం ఆంధ్ర వాళ్ళకి పెద్ద తిరుపతి అనేది ఎంత ప్రసిద్ధమైందో ఈ వరంగల్ రూట్లో ఉన్న యాదాద్రి టెంపుల్ కూడా మన తెలంగాణ స్టేట్ వాళ్ళకి అంత ప్రసిద్ధమైంది. ఓకే. కాబట్టి ఏంటంటే సిటీకి 55 కిలోమీటర్ల దగ్గర ఉంది యాదగిరిగుట్ట. ఓకే. తర్వాత అక్కడ మన రాష్ట్రపతి భవన్ ఒకటి నిర్మిస్తున్నారు. అట్లానే ఇంటర్నేషనల్ బస్ స్టాండ్ ఒకటి అక్కడ నిర్మిస్తున్నారు. అలానే సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటి రాబోతుంది మన గుట్టలో. ఇలా ఏమవుతుందంటే గుట్టకి హైదరాబాద్కి దగ్గర ఉండటం వలన చాలా మంది సామాన్యమైన వ్యక్తులు డైలీ హైదరాబాద్ రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని యాదగిరిగుట్ట అనేది 100% రానున్న ఈ 2-3 సంవత్సరాల్లో బాగా డెవలప్ అవుతుందని చెప్పేసి నా ఆలోచన. పర్టికులర్గా మీరు యాదగిరిగుట్టని ఎందుకు ఎంచుకున్నారు సార్? అయితే 2008 నుంచి అక్కడ మార్కెట్ చేసుకుంటూ వస్తున్నాము. 2008లో ఎకరం 8 లక్షల రూపాయలు ఉంది గుట్టకి దగ్గరలో. ఈరోజు అది 2008లో 8 లక్షల రూపాయల 2013కు వచ్చరికే 25 లక్షలు అయింది. 25 లక్షల 50 లక్షలు అయింది. 50 లక్షల 1.5 కోటి అయింది. 1.5 కోటి ఇవాళ 3.5 కోట్ల నుంచి 4 కోట్లు పోతుంది. అయితే ఇవాళ ఇంతకు ముందు మేము ఎకరాలు అమ్మేవాళ్ళం, ఆ తర్వాత స్క్వేర్ యార్డ్స్ అమ్మేవాళ్ళం. ఇవాళ గుట్టకి దగ్గరలో స్క్వేర్ ఫీట్స్ అమ్మే పోస్ట్కి వచ్చింది. డెవలప్మెంట్ అంటే దూరంగా పోతే తప్ప స్క్వేర్ యార్డ్స్ కొనడం, లేకపోతే స్క్వేర్ ఫీట్స్ కొనే పోస్ట్ వచ్చింది. అందుగురించే మేము రానున్న కాలంలో మేము స్టూడియో అపార్ట్మెంట్స్ అని చెప్పేసి అది కూడా స్టార్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అవునండి, ఎందుకంటే అది ఇవాళ కస్టమర్స్ కి ఉపయోగం ఉంది, అట్లానే మన నమ్ముకుని వచ్చిన మార్కెటింగ్ పర్సన్స్ కి వాళ్ళకి కూడా ఉపయోగం ఉంది. దాన్ని బేస్ చేసుకుని మేము స్టూడియో అపార్ట్మెంట్స్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ కౌన్సిల్ చైర్మన్ గా మీరు ఎన్నికయ్యారు రీసెంట్ గా. ఈ ఆర్గనైజేషన్ నుండి మీరు ఇంకా సమాజానికి ఎలాంటి సేవలు చేయబోతున్నారు? నేను లాక్డౌన్ పీరియడ్లో మాకు ఒక వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఆ వాటర్ డిస్ట్రిబ్యూటర్ తోటి ఎవ్రీడే 250 నుంచి 500 బాటిల్స్ వరకు మాకు తెలిసిన ఏరియాలో నేను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వచ్చాను. అలానే డిపార్ట్మెంట్ వాళ్ళకి తీసుకొచ్చాము. అలానే మా ఫ్రెండ్ సలహాతోటి వాళ్ళతోటి హెల్ప్ తీసుకొని రోజు భోజన ప్యాకెట్స్ సుమారు ఒక 400 నుంచి 500 వరకు ఈ ప్యాకెట్స్ కూడా నేను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దానివలన నేను రీసెంట్గా అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్స్ వాళ్ళు నాకు ఒక తెలంగాణ స్టేట్కి చైర్మన్గా కూడా నన్ను అనౌన్స్ చేయడం జరిగింది. అంటే టోటల్గా మన తెలంగాణ స్టేట్స్లో అన్ని డిస్ట్రిక్ట్స్ తోని మనం ఒక టీం తయారు చేస్తున్నాము. అయితే ఆ డిస్ట్రిక్ట్ వైజ్ గా చైర్మన్స్ ని, వైస్ చైర్మన్స్ ని, అలానే జాయింట్ సెక్రటరీస్ తోటి, తర్వాత మహిళా మింగు తోటి, అలానే టోటల్ గా తెలంగాణ స్టేట్ లో సుమారు ఒక 60,000 మంది తోటి మనం ఒక ఈ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ కౌన్సిల్ తరఫున మనం ఒక టీమ్ గా తయారు చేయడం జరుగుతుంది. దీని తరఫున ఏంటంటే మన తెలంగాణలో ఇవాళ న్యాయం గురించి పోరాడే వ్యక్తుల్లో మన NHRACC బాగా స్టాండ్ ఉండాలని చెప్పేసి నా ఆలోచన. ఇప్పుడు మీరు చెప్పిన ఆలోచన చాలా బాగుంది సార్. నెక్స్ట్ మీరు ఫ్యూచర్ లో పార్టీస్ లోకి రావాలనే ఆలోచన ఉందా సార్? వాస్తవంగా అయితే నాకు ఆలోచన అయితే లేదు. కానీ టైము అనేది ఎలా అనేది మనం చెప్పలేము, అది దేవుడు నిర్ణయించిన టైము. అయితే 9 అంటే అరాచకం ఎక్కడైతే జరుగుతుందో అటువంటిది జరగకుండా ఉండాలని చెప్పేసి నా ఆలోచన. రీసెంట్ గా వామన్ రావు దంపతులు జరిగిన చాలా దారుణమైన విషయము. అయితే అది ఒక సామాన్యమైన వ్యక్తికి కూడా భయపడుతున్నాడు. ఎందుకంటే ఒక లాయర్ వృత్తిలో ఉన్న వ్యక్తులకి వాళ్ళకే సెక్యూరిటీగా లేనప్పుడు మరి ఒక సామాన్యమైన వ్యక్తికి ఏం సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి ఆలోచన. అయితే మన గవర్నమెంట్, సెంట్రల్ ఆ స్టేట్ గవర్నమెంట్ కూడా దీని విషయంలో స్పందించి వెంటనే వాళ్ళని శిక్షించాలని చెప్పేసి నా కోరిక. ఎందుకనంటే ఇవాళ అటువంటి సంఘటనల్ని
మామూలుగా మా కంట్రీస్ చేసుకుంటూ పోతుంటే ఇక సామాన్య వ్యక్తులు బయట తిరగలేరు. భయపడుతున్నారు. అవును సార్. కాబట్టి ఏంటంటే నేను అటువంటి టైం వచ్చినప్పుడు మన ఎన్హెచ్ఆర్ఈస్ తరఫున 100% మా తెలంగాణ స్టేట్ తరఫున కూడా మేము 100% వాళ్ళకి కోఆపరేట్ చేయడం కోసం మీరు రెడీ ఉంటాం. ఓకే ఓకే. మీ ఎన్హెచ్ఆర్సీ కమిటీ టోటల్ తెలంగాణలో ఎంతవరకు ఉండొచ్చు, ఎంత మెంబర్స్ ఉండొచ్చు? ఆల్రెడీ ఇప్పటికి సుమారు ఒక 200 మంది పైబడి టీము స్టార్ట్ అయింది. ఇంకా రాబోయే 2-3 నెలల్లోనే మనం సుమారు దాన్ని ఒక 10 నుంచి 10,000 మంది టీం దాకా రెడీ అవుతుంది. ఏదేమైనా సరే రాబోయే 6 నెలల కాలంలో ఒక 50,000 మంది పైబడి తోటి మనం ఈ ఎన్హెచ్ఆర్ఏసిసి తెలంగాణలో ఒక స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ని మేము చేయబోతున్నాం. మీలాంటి వ్యక్తులు రాజకీయాలకు వచ్చి సమాజానికి సేవ చేయాలని యువత చాలా వరకు కోరుకుంటుంది సార్. మీ ఒపీనియన్ చెప్పండి. సమాజ సేవ అనేది కంపల్సరీ కావాలని చెప్పిన కోరిక. అయితే రాజకీయం అని అన్నప్పుడు రాజకీయము అంటే కాలము కలిసి వస్తే తప్ప నేనుగా పూర్తిగా అంటే రావాలని కోరుకుంటాను, ప్రతి ఒక్కటి కోరుకుంటారు, కానీ ఆ టైం అనేది మనం చెప్పాలి, నిర్ణయించాలంటే. రీసెంట్ గా నేను ఏడబ్ల్యూజీ ట్రస్ట్ దానికి డిఫెండమ్ స్కూల్ కి ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. అయితే నా వంతు కర్తవ్యంగా నేను ఎప్పుడు కూడా సమాజ సేవ చేయడానికి నేను రెడీగా ఉంటానని చెప్పి కోరుకుంటున్నాను. సార్ మీ యొక్క స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఏంటో తెలుసుకోవచ్చా సార్? అది నా స్ట్రెంగ్త్ వీక్నెస్ అంటే నా ఎదుటిన్న వ్యక్తి సక్సెస్ అవ్వాలని చెప్పేసి అనేది నాలో ఉన్న స్ట్రెంగ్త్. నా వీక్నెస్ ఏంటంటే అరే మనం చెప్తున్నామే వింటలేదే అనేది ఎదుటి వ్యక్తి చెప్పినా కూడా వినలేని వ్యక్తికి బాధపడుతుంటాను. అదే నా వీక్నెస్. చివరిగా నాకు మొట్టమొదటి నుంచి కూడా నా మనసులో తొడుచుండదు. ఎందుకంటే ఎంతో మంది పుడుతున్నారు, ఎంతో మంది చనిపోతున్నారు. కొంతమంది మాత్రమే వాళ్ళు శిలాఫలకాలుగా రోడ్ల మీద ఉంటున్నాయి, కొంతమంది నేము లేకుండా వెతుకుతున్నారు. అటువంటప్పుడు మరి వాళ్ళకి వీళ్ళకి ఉన్న వ్యత్యాసం ఏంటి? వీళ్ళు రక్త మాంసంతో పుట్టిన వ్యక్తులే, వాళ్ళు రక్త మాంసంతో పుట్టిన వ్యక్తులే. మరి వీళ్ళు ఆ పొజిషన్కి ఎందుకు వచ్చారు, వీళ్ళు ఆ పొజిషన్కి ఎందుకు రాలేకపోతున్నారు? వీళ్ళలో కూడా కావాల్సింది అంటే ఏదేమైనా సక్సెస్ అవ్వాలని చెప్పేసి అని భావన ఏ వ్యక్తి అయితే ఉంటుందో ఆ వ్యక్తే సక్సెస్ అవుతాడు. ఎందుకంటే నేను కూడా ఒక 2 ఎకరాల రైతు కుటుంబంలో వచ్చిన వ్యక్తిని. నాకు బ్యాక్గ్రౌండ్ అనేది ఏమీ లేదు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక 2 ఎకరాలతో వచ్చిన వ్యక్తిని ఇవాళ కొన్ని వందల వేల మందికి ఒక మంచి అవకాశం కల్పిస్తానంటే అది నా గ్రేట్ కాదు. నేను పడ్డ కష్టము, ఆ కష్టంతోటే నేను కూడా కొంతమందికి బాబు మీరు కూడా నా పొజిషన్ రాండి అని చెప్తుంటాను. లాస్ట్ గా నేనంటే రామూర్తి అనే వ్యక్తికి ఏదైనా జరిగితే ప్రతి ఇంటిలో నా ఫోటో ఉండాలని చెప్పేసి అనేది నా కోరిక. ఎందుకంటే అది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే వాళ్ళకి కూడా ఒక మంచి పొజిషన్ వస్తుందని చెప్పేసి నా ఆలోచన. డబ్బులు లేవు, నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను, నాకు గవర్నమెంట్ ఏమి ఇవ్వట్లేదు అని వద్దు. గవర్నమెంట్ ఇచ్చేదేంటి? గవర్నమెంట్ మనమే ట్యాక్స్ కట్టే పొజిషన్ లో ఉండాలి. మరి నేను దాదాపు సంవత్సరానికి 5 నుంచి 8 లక్షల పైబడి నేను ట్యాక్స్ కడుతున్నాను. అట్లానే నా పిల్లలు కూడా మంచిగా చదివించుకున్నాను. మరి నేను కూడా నేను ఒక ఫుల్ ఫ్యామిలీ వచ్చానే, మరి నేను మా ఫుల్ ఫ్యామిలీగా ఉండాలనుకుంటే నేను కూడా మా అన్నదమ్ములాగానే అట్లే ఉండిపోయేవాడిని. కానీ మనం అది కాదు, మనం కూడా పుట్టడం పేదరికనే పుట్టాం, కానీ 100% సక్సెస్ అవ్వాలని చెప్పి ఆలోచన మనకి ఎప్పుడైతే వచ్చిందో దాన్ని కూడా నేను వాళ్ళకు కూడా చెప్పేది అంటే మీకు కూడా కలగాలి. వాళ్ళ సక్సెస్ అయిన వ్యక్తి లైక్ చిరంజీవి, ఆయనకి ఎంత హార్డ్ వర్క్ చేసుకుంటూ చాలా పొజిషన్కి వచ్చాడు. అదే ఎన్టీ రామారావు గారు 2 ఎకరాలతో ఉన్న వ్యక్తి, ఆయన ఏ పొజిషన్కి వచ్చాడు అంటే అదే ఇవాళ రిలయన్స్ అంబానీ ఒక పెట్రోల్ బంక్ లో పనిచేసే వ్యక్తి మరి ఏ పొజిషన్కి వచ్చాడు అంటే ఇవాళ సక్సెస్ పర్సన్స్ కూడా కేవలం చిన్న స్థాయి నుంచి వాళ్ళు వచ్చిన వ్యక్తులే. కాబట్టి నేను యువతకు కూడా చెప్పేది ఏంటంటే మీరు 100% ఇన్వాల్వ్ అయి పనిచేయండి, మీ సక్సెస్ అనేది మీ ముందు ఉంటుంది. ఓకే రెడీ. లాస్ట్ గా యూత్ కి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? ఒకటేనండి, పుట్టుక
పేదవారిగా పుట్టొచ్చు, కానీ చనిపోయేటప్పుడు మాత్రం ఒక ధనికుడిగా చనిపోవాలని చెప్పేసి అని అబ్దుల్ కలాం గారు ఏదైతే చెప్పుకుని వచ్చారో అదే కావాలని చెప్పేసి అని నా ఆలోచన అన్నమాట. గ్రేట్ సార్. ఎందుకంటే ఇంతకు ముందే చెప్పాను, 2 ఎకరాలతో వచ్చిన వ్యక్తిని నేను అని చెప్పేసి. నాకు కూడా ఒక ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు కారు కొనాలని చెప్పేసి ఆలోచన వచ్చేది. ఓకే. కానీ కారు మా చుట్టాల్లో కానీ మా వంశంలో కానీ ఇక్కడ లేదు. ఎవరికి కారు లేదు అప్పుడు. ఓకే. నేను కారు కొన్న టైంలో మా ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా కారు లేదు. ఓ. అయితే కారు అనే ఉద్దేశంతో ఉన్న అనే ఆలోచనతోటి ఏదేమన్నా కష్టపడాలని చెప్పేసి అని ఒక ఆర్గనైజేషన్ లో 4 years పాటు కష్టపడి నేను ఒక కారు కొనుక్కున్నాను. ఓకే. ఓకే. అది కూడా వాస్తవంగా ఛాలెంజ్ చేసి సైకిల్ లూనా సుజుకి ఓ. 4వ సంవత్సరం కార్. ఓకే. అంటే నాకు ఒకటి ఉండేది, నేనంటూ మ్యారేజ్ చేసుకుంటే నా సొంత కారులో వెళ్ళి వెడ్డింగ్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి నాకు ఆలోచన ఉండేది. అది 88లో అనుకున్నాను. 93 మే 30 తారీఖున పెళ్లి చేసుకునే ముందు అప్పుడు 92 10వ తారీఖునే ఓ. కారు కొనుక్కొని 1 year ముందే కొని మ్యారేజ్ కల్లా నా మిస్సెస్ ని నా సొంత కారులో తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి యూత్ కానీ సమాజానికి ఇంత మంచి చక్కటి సందేశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే మీ ఎంఎన్సి సొల్యూషన్స్ కి నా తరపున మా ఆర్గనైజ్ తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.